ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 7/12/78. మురళి హెడ్డింగ్ బాప్ సమాన్ సంపూర్ణ बनने के చిహ్న. బాబా సమానంగా సంపూర్ణంగా అయ్యే చిహ్నాలు. सदा अपनी स्मृति की समृद्धि से अपने तीनों स्थान और तीनों स्थिति निराकारी, आकारी और साकारी तीनों स्थिति में सहज ही स्थित हो सकते हो. బాబా అడుగుతున్నాడు, సదా మీ యొక్క స్మృతి యొక్క సమర్థతతో 3 స్థానాలు మరియు 3 స్థితులు, నిరాకారి, ఆకారి మరియు సాకారి 3 స్థితులలో మీరు సహజంగా స్థితి అవ్వగలరా అని. जैसे आदि स्थिति साकार स्वरूप में सहज ही स्थित रहते हो. ఈ విధంగా ఆది స్థితి సాకార స్వరూపం సహజంగా స్థితి అవ్వగలరు. ऐसे अनादि निराकारी स्थिति इतनी ही सहज अनुभव होती है. ఎంతైతే సాకార స్థితిలో ఉండగలుగుతున్నారో అంత అనాది నిరాకారి స్థితిలో కూడా అంత సహజంగా మీకు అనుభవం అవుతుందా? అభి అభి అనాది, అభి అభి ఆది. स्मृति की समर्थ द्वारा दोनों स्थिति में समानता अनुभव हो. ఇప్పుడిప్పుడే ఆది స్థితి, ఇప్పుడిప్పుడే అనాది స్థితి రెండిట్లలో సమానమైన అనుభవం చేయాలి. ऐसे अनुभव करते हो. బాబా అడుగుతున్నాడు, ఎంతైతే ఆది స్థితిలో ఉండగలమో అంత అనాది స్థితిలో కూడా ఉండాలి. రెండిట్లలో సమానం అనుభవం చేయాలి. అలా మీరు చేయగలరా? जैसे साकार स्वरूप अपना अनुभव होता है, स्थित होना नेचुरल अनुभव करते हो, ऐसे अपने अनादि निराकारी स्वरूप में जो सदा एक अविनाशी है, उस सदा एक अविनाशी स्वरूप में स्थित होना भी नेचुरल हो. आदि సాకార స్థితి ఏదైతే ఉందో ఈ స్థితిలో నేచురల్గా స్థితి అవ్వగలరు. అలానే అనాది నిరాకారి స్వరూపంలో అది కూడా అవినాశి స్వరూపం, ఆ స్థితిలో కూడా మీరు నేచురల్గా ఉండగలరా అని. సంకల్ప కియా ఔర్ స్థితి హువా. ఎంత నేచురల్ అంట, సంకల్పం చేయగానే స్థితి అయిపోవాలి. ఇసీ కో కహా జాతా హై బాబా సమాన్ సంపూర్ణ అవస్థ. దాన్నే అంటారు బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని. कर्मातीत अंतिम स्टेज, कर्मातीत अंतिम स्थिति. तो अपने आप से पूछो, अंतिम स्टेज के कितना समीप पहुंचे हो. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అంతిమ స్థితి వరకు ఎంతవరకు చేరుకున్నారు. जितना संपूर्ण अवस्था के नजदीक होंगे अर्थात बाप के नजदीक होंगे, उसी अनुसार भविष्य प्रारब्ध में भी राज्याधिकारी होंगे. ఎంత బాబాకి దగ్గరగా అనుభవం అవుతూ ఉంటుంది, ఎంత సంపూర్ణ స్థితికి దగ్గర అవుతూ ఉంటారు, అంత భవిష్యత్తు ప్రాలబ్ధం రాజ్యాధికారం కూడా అంతే లభిస్తుంది. साथ साथ आदि भक्त जीवन में भी समीप संबंध में होंगे. దాని తోడు భక్తి మొదలైనప్పుడు కూడా ఆ భక్తి జీవితంలో కూడా సమీప సంబంధం ఉంటుంది. పూజ్యత్వ పూజారి दोनों जीवन में साकार बाबा के समीप होंगे. పూజ్య స్థితిలో పూజారి స్థితిలో రెండిట్లలో కూడా సాకార్ బాబాకి సమీపంగా ఉంటాం. ఆది ఆత్మకే సారే కల్ప్ మే సంబంధ వ సంపర్క మే రహెంగే. బాబా అంటున్నారు, ఆది ఆత్మ మొత్తం కల్పంలో సంబంధం సంపర్కంలో ఉండగలం. అంటే ఆది నుండి కూడా ఆది ఆత్మ ఎవరైతే బ్రహ్మ బాబా ఉన్నారో బాబాతో సంబంధ సంపర్కంలో ఉండగలం. हीरो पाठधारी आत्मा के साथ साथ आप आत्माओं को भी भिन्न नाम रूप से विशेष पाठ होगा. హీరో పాత్రధారితో పాటు మీరు కూడా రకరకాల నామరూపాలతో విశేషమైన పాత్ర ఉంటుంది. आपके संपूर्ण स्थिति के नजदीक से अर्थात बाप दादा की समीपता के आधार से सारे कल्प की समीपता का आधार है. इसलिए जितना चाहो उतना अपनी कल्प की प्रालब्ध बनाओ. బాబా మొత్తం కల్పం యొక్క సమీపత యొక్క ఆధారం ఎంత కావాలంటే అంత ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. సమీపత కా ఆధార్ శ్రేష్టత హై. మరి సదా సమీపంగా ఉండాలి అంటే దానికి ఆధారం శ్రేష్టత. श्रेष्ठता का आधार अपने मर्जीवा जीवन में विशेष 2 बातों की चेकिंग करो.
ఆ శ్రేష్టతకి ఆధారం ఈ మర్జీవా జీవనంలో 2 విషయాల యొక్క చెకింగ్ అవసరం. एक సదా పరోపకారి రహే హే, అందులో మొదటిదేంటి? సదా పరోపకారిగా ఉన్నానా. दूसरा ఆది సే అబ్ తక్ సదా బాల్ బ్రహ్మచారి రహే హే, రెండోది ఆది నుండి ఇప్పటి వరకు సదా బాల బ్రహ్మచారిగా ఉన్నానా. मर्जीवा जीवन के आदि काल से अर्थात बाल काल से अब तक सदा ब्रह्मचारी रहे हैं. మర్జీవా జీవితంలో ఆది నుండి ఇప్పటి వరకు అంటే బాల్యకాలం నుండి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నానా. బ్రహ్మచారి జీవన్ అర్థాత్ బ్రహ్మ సమాన్ పవిత్ర జీవన్. బ్రహ్మచారి అంటే బ్రహ్మ సమానమైన పవిత్ర జీవనం. जिसको ब्रह्मचारी कहो या ब्रह्मचारी कहो आदि से अंत तक अखंड रहे हैं. దీన్ని బ్రహ్మచారి అనండి లేకపోతే బ్రహ్మచారి అనండి, కానీ ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉందా. అగర్ బార్ బార్ ఖండిత్ రహే హే తో బాల్ బ్రహ్మచారి వ సదా బ్రహ్మచారి నహి कहला सकते. ఒకవేళ మాటి మాటి ఖండితం అవుతే వాళ్ళని బాల బ్రహ్మచారి సదా బ్రహ్మచారి అని అనరు. किसी भी प्रकार की पवित्रता अर्थात स्वच्छता खंडन हुई है तो परम पूजनीय नहीं बन सकते हैं. ఏ రకమైన పవిత్రత అంటే స్వచ్ఛత ఖండితమైతే పరమ పూజనీయులు అని అనరు. बाबा समान न होने के कारण समीप संबंध में नहीं आ सकते हैं. ఇక బాబా సమానంగా లేని కారణంగా సమీప సంబంధంలోకి రాలేరు. इसलिए श्रेष्ठता का आधार समीपता का आधार बाल ब्रह्मचारी अर्थात सदा ब्रह्मचारी जिसको ही फॉलो फादर भी कहते हैं. అంటే శ్రేష్టతకి ఆధారం సమీపతకి ఆధారం బాల బ్రహ్మచారి అంటే సదా బ్రహ్మచారి, దీన్ని ఫాలో ఫాదర్ అంటారు. तो अपने को चेक करो अखंड है. బాబా అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, అఖండంగా ఉందా. అఖండ रहने वाले को सर्व प्राप्तियां भी अखंड अनुभव होती है. అఖండంగా ఉన్న వారికి సర్వ ప్రాప్తులు కూడా అఖండంగా అనుభవం అవుతాయి. ఖండిత పురుషార్థకు ప్రాప్తియా भी అల్పకాల అనుభవ होती है. ఖండిత పురుషార్థులకి ప్రాప్తులు కూడా అల్పకాలికంగా అనుభవం అవుతాయి. अपना रजिस्टर चेक करो सदा साफ रहा है. బాబా అంటే మీ రిజిస్టర్ మీరు చెక్ చేసుకోండి, సదా సాఫ్గా ఉందా. किसी भी प्रकार के धाग से रजिस्टर को खराब तो नहीं किया. ఏ రకమైన మరకతో రిజిస్టర్ని खराब చేసుకోలేదు కదా. सदा ब्रह्मचारी अर्थात संकल्प में भी किसी प्रकार की अपवित्रता वृत्ति को चंचल नहीं बनाए. सदा ब्रह्मचारी అంటే సంకల్పంలో కూడా ఏ రకమైన అపవిత్రత యొక్క వృత్తి అనేది మనని చంచలం చేయలేదు కదా. पहली हार वृत्ति की चंचलता, फिर दृष्टि और कृति की चंचलता होती है. మొదట ఓటమి ఎక్కడ? బాబా అంటే వృత్తిలో చంచలత మొదలవుతుంది, తర్వాత దృష్టి, తర్వాత కృతిలో చంచలత. వృత్తికి చంచలత రిజిస్టర్కో ధాగి బనా దేతి హై. వృత్తి యొక్క చంచలత రిజిస్టర్లో మరకన వేసేస్తుంది. इसलिए వృత్తి से भी సదా బ్రహ్మచారి. అందుకని బాబా ఏమంటున్నారు? వృత్తితో సదా బ్రహ్మచారిగా ఉండాలి. आज बाप दादा बच्चों के इस रजिस्टर को देख रहे थे कि कितने बच्चे सदा ब्रह्मचारी है और कितने ब्रह्मचारी है. బాబా అంటున్నారు, ఈరోజు బాబా రిజిస్టర్ చూస్తున్నారు, ఎంతమంది పిల్లలు బ్రహ్మచారిగా ఉన్నారు, అందులో కూడా ఎంత సదా బ్రహ్మచారిగా ఉన్నారు. बाल ब्रह्मचारी का महत्व होता है. बाल ब्रह्मचारी वर्तमान समय भी पूज्य है अर्थात श्रेष्ठ है. బాల బ్రహ్మచారి యొక్క మహత్వం ఉంటుంది. బాల బ్రహ్మచారి వర్తమాన సమయంలో కూడా పూజ్యులు, శ్రేష్ఠులు. బాప్ దాదా भी ऐसे बच्चों को पूज्य बच्चों के रूप में देखते हैं. బాప్ దాదా ఇలాంటి పిల్లల్ని పూజ్య పిల్లల రూపంలో చూస్తున్నాడు. विश्व के आगे भी अभी अंत में पूज्य के रूप में प्रत्यक्ष होंगे. విశ్వం ముందు అంతిమంలో పూజ్య రూపంలోనే ప్రత్యక్షమవుతారు. बाबा के आगे पूज्य प्रसिद्ध होने वाले सदा समीप संबंध में रहते हैं. ఇంకొకటి బాబా ముందు కూడా పూజ్య ప్రసిద్ధమైన వారు సదా సమీప సంబంధంలో ఉంటారు. ऐसे अपना रजिस्टर देखना है.
బాబా అంటుంది మీ రిజిస్టర్ని మీరు ఇలా చూసుకోవాలి. दूसरी बात పరోపకారి इसका भी विस्तार बहुत गुह्य है. ఒకటేంటి బాల్ బ్రహ్మచారి, ఇంకొకటి బాబా చెప్తూ ఉన్నారు పరోపకారి. దీనిది కూడా విస్తారం చాలా గుహ్యమైనది. ఇస్కా విస్తార్ స్వయం సూచన. ఒకటి బాబా చెప్పాడు కదా, ఇప్పుడు రెండో దాన్ని స్వయం మీరే ఆలోచించండి. विश्व के प्रति और ब्राह्मण परिवार के प्रति दोनों संबंध में सदा उपकारी बने हैं. విశ్వం కోసం మరియు బ్రాహ్మణ పరివారం కోసం రెండు సంబంధాలలో సదా ఉపకారిగా అయ్యారా? వాకబ్ స్వౌపకారి, వాకబ్ పరోపకారి. ఎప్పుడు స్వౌపకారిగా ఉన్నారు, ఎప్పుడు పరోపకారిగా ఉన్నారు. వాస్తవమే పరోపకార్ స్వోపకార్ హే. బాబా అంటున్నారు వాస్తవంగా పరోపకారము అంటే స్వ ఉపకారం. इस रीति से इस बात में भी अपना रजिस्टर చెక్ करना है. బాబా అంటున్నారు ఈ విషయంలో కూడా ఇలాంటి రీతితో మీ యొక్క రిజిస్టర్ని చెక్ చేసుకోవాలి. ఫిర్ బాప్ దాదాకు సునాయింగే. బాబా అంటున్నారు తర్వాత బాబా కూడా వినిపిస్తాడు. అంటే బాబా రెండు విషయాల గురించి చెప్పాడు. ఒకటి పవిత్రత గురించి బ్రహ్మచర్యము, ఇంకొకటి బాబా చెప్తూ ఉన్నారు పరోపకారం. అయితే పరోపకారం అంటేనే స్వోపకారం. ఇది కూడా చాలా గుహ్యమైన విషయం. దీన్ని మీరు అదే రీతిలో ఆలోచించండి. తర్వాత బాబా అంటున్నారు నేను కూడా వినిపిస్తాను అని. समझा? బాబా అంటున్నారు అర్థమైంది కదా అని. अच्छा, सदा अपने अनादि और आदि स्वरूप में सहज स्थित होने वाले, सदा स्वच्छ और स्पष्ट रहने वाले पूज्य आत्माएं, सारे कल्प में समीप संबंध में आने वाली आत्माएं, सदा ब्रह्मचारी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. सदा అనాది మరియు ఆది స్వరూపంలో సహజంగా స్థితి అయ్యేవారు, సదా స్వచ్ఛంగా స్పష్టంగా ఉండే పూజ్యాత్మలు, మొత్తం కల్పంలో బాబాకి సమీప సంబంధంలో వచ్చేవారు, సదా బ్రహ్మచారీలు. అలాంటి పిల్లలకి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. समीप आत्माओं के लिए पुरुषार्थ भी एक मनोरंजन का साधन है. తర్వాత బాబా చెప్తున్నారు సమీప ఆత్మల కోసం పురుషార్థం కూడా ఒక మనోరంజక సాధనం. ब्रह्मा बाबा की जो पहली विशेषता है नष्टो मोहा, जिसके आधार पर ही सदा स्मृति स्वरूप बने. तो ऐसे फॉलो फादर करते हो. ब्रह्मा बाबा యొక్క మొట్టమొదటి విశేషత నష్టో మోహ, దాని ఆధారంగానే సదా స్మృతి స్వరూపకంగా అయ్యారు. అలా మీరు కూడా ఫాలో ఫాదర్ అవ్వండి అని. బ్రహ్మబాబా యొక్క మొట్టమొదటి విశేషత నష్టోమోహ. ఎప్పుడైతే మనం నష్టోమోహులుగా అవుతామో అప్పుడు స్మృతి స్వరూపులుగా అవ్వగలము. బాబా అంటున్నారు మీరు కూడా అలా ఫాలో ఫాదర్ చేయండి. ఇసి విశేషతసే సమీపాత్మ బన్ జాయేంగి. ఇంకా ఈ విశేషత ద్వారా మీరు సమీపాత్మలు అయిపోతారు. స్వయం సేవ సర్వసే నష్టోమోహ, స్వయంతో కూడా సర్వులతో కూడా నష్టోమోహ. ఇస్లియే సమీపాత్మకు సహజీ సర్వ ప్రాప్తియా హోతీ హై. అందుకోసం సమీపాత్మలకి సహజంగానే సర్వప్రాప్తులు ఉంటాయి. పురుషార్థ भी अकेल अनुभव होता मुश्किल नहीं. పురుషార్థం కూడా ఒక ఆటగా అనుభవం అవుతుంది, కష్టం లేదు. పురుషార్థ కర్నా भी एक मनोरंजन है. पुरुषार्थन చేయడం కూడా ఒక మనోరంజకమే. वैसे कोई हिसाब करो और मनोरंजन रीति से हिसाब करो तो फर्क पड़ जाता है ना. బాబా అంటున్నారు లెక్కలు చేయండి, లేదంటే మనోరంజకమైన రీతిలో లెక్క చేయండి, తేడా వస్తుంది కదా. తో సమీప ఆత్మకు పురుషార్థ మనోరంజన్ అనుభవ హోతా హై. సమీప ఆత్మలకి పురుషార్థం కూడా మనోరంజకంగా అనుభవం అవుతుంది. समीप आत्मा की मुख्य निशानी आदि से अंत तक मुश्किल का अनुभव न हो. సమీప ఆత్మ యొక్క ముఖ్యమైన గుర్తు ఆది నుండి అంతిమం వరకు కష్టం యొక్క అనుభవం అవ్వదు అని. అంటే బాబా ఏం చెప్తున్నారంటే బాబాకి దగ్గరగా ఉండే సమీప ఆత్మలకి పురుషార్థంలో కష్టం అనిపించదు, అది చాలా మనోరంజకంగా అనిపిస్తూ ఉంటుంది అని. सफलता का आधार साक्षी और स्थातीपन का अनुभव.
సఫలతకి ఆధారం సాక్షి మరియు సాథీपन యొక్క అనుభవం. సదా अपने को बाप के साथी समझकर चलते हो. సదా మీరు బాబాకి తోడుగా అనుకొని నడుచుకుంటారా? अगर साथीपन का अनुभव होगा तो साक्षीपन का भी अनुभव होगा. ఒకవేళ బాబాకి తోడు యొక్క అనుభవం అవుతుంది అంటే సాక్షి స్థితి యొక్క అనుభవం కూడా జరుగుతుంది. क्योंकि बाबा का साथ होने के कारण जैसे बाबा साक्षी हो पाठ बजाते हैं, वैसे आप भी साथी होने के कारण साक्षी हो पाठ बजाएंगे. ఏ విధంగా బాబా తోడు కారణంగా సాక్షిగా ఈ పాత్రను అనుభవిస్తారో అలానే సాథీగా అయ్యి కూడా సాక్షి యొక్క పాత్రని అనుభవించవచ్చు. తో दोनों ही अनुभव करते हो. బాబా అంటున్న రెండు రకాల అనుభవాన్ని మీరు అనుభవం చేస్తారా? అకేలే నహీ లేకిన్ సదా సర్వశక్తివాన్ కా సాథ్ హై. ఇప్పుడు కూడా నేను ఒంటరి వాడిని అనుకోకండి, సదా సర్వశక్తివంతుడి యొక్క తోడు. జహా సాత్ వహా సఫలతా తో స్వతః హీ హుయి పడి హై. ఎక్కడ తోడుంటే అక్కడ సఫలత స్వతహాగా జరుగుతుంది. वैसे भी भक्ति मार्ग में यही पुकार देते हैं कि थोड़े समय के साथ का अनुभव कर दो, झलक दिखा दो. लेकिन अब क्या हुआ? భక్తి మార్గంలో ఇదే పిలుపులు ఉంటాయి. కొద్ది సమయం యొక్క తోడును అనుభవం చేయించండి, ఆ యొక్క ప్రాప్తిని చూపించండి అని. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సర్వ సంబంధే సాథీ హోకే. అక్కడ ఏదో కొద్ది సమయం కోసం అడిగాము, కానీ ఇప్పుడు బాబా మనకి సర్వ సంబంధాలతో సాథీగా అయ్యాడు. झलक व दर्शन अल्पकाल के लिए होता है, लेकिन संबंध सदाकाल का होता है. ఆ యొక్క మెరుపు అనేది, దర్శనం అనేది అల్పకాలికం కోసం ఉంటుంది. భగవంతుడు అడుగుతూ వచ్చారు కదా, ఒక్క క్షణ దర్శనం చాలు అని. అంటే దర్శనం అనేది కొద్ది సమయం, కానీ సంబంధం అనేది సదాకాలికంగా ఉంటుంది. तो अब बाबा के समीप संबंध में आगे कि अभी तक भी जिज्ञासु हो. బాబా అంటున్నారు, ఇప్పుడు బాబాకి సమీప సంబంధంలోకి వచ్చారా, లేకపోతే ఇంకా మీరు జిజ్ఞాసులుగానే ఉన్నారా? జిజ్ఞాస తబ్ తక్ హోతి జబ్ తక్ ప్రాప్తి నహి. బాబా అంటున్నారు, ఆ యొక్క జిజ్ఞాస అనేది ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ప్రాప్తి జరగదు. అది ఉంటేనే ప్రాప్తి. జబ్ జిజ్ఞాసు నహి అధికారి హో, హర్ సెకండ్ కా साथ है, हर सेकंड में संबंध का कारण समीप है. जिज्ञासा तब तक होती जब तक प्राप्ति नहीं. ఆ యొక్క ప్రాప్తి పొందినంత వరకు ఆ యొక్క అభిరుచి అనేది ఉంటుంది. అబ్ జిజ్ఞాసు నహి అధికారి హో. ఇప్పుడు కేవలం అభిరుచి మాత్రమే కాదు, అధికారిగా అవ్వాలి. హర్ సెకండ్ కా సాత్, ప్రతి సెకండ్ యొక్క తోడు. हर सेकंड में संबंध के कारण समीप है. प्रति सेकंड యొక్క సంబంధం కారణంగా సమీపం. जीवन में साथी की तलाश करते हैं और साथी के आधार पर ही अपना जीवन बिताते हैं. జీవితంలో మంచి తోడు కావాలి అని అభిరుచి ఉంటుంది కదా, ఆ యొక్క తోడు ఆధారంగానే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. అబ్ కౌన్ సా సాథీ బనాయా. మరి ఇప్పుడు ఎలాంటి తోడును మీరు తయారు చేసుకున్నారు? అవినాశీ సాథీ. बाबा मन के अविनाशी साथी. और कोई भी साथी समय पर व सदा नहीं पहुंच सकता, लेकिन बाप दादा सदा और सेकंड में पहुंच सकते हैं. ఏ తోడున్నవారు కూడా సదా మరియు సమయం అనుసారంగా చేరుకోలేరు, కానీ బాప్ దాదా సదా మరియు సెకండ్లో చేరుకోగలడు. యह जन्म जन्म का साथ है. బాబా జన్మ జన్మల తోడుంటాడు. భవిష్య మే భీ బాప్ కా తో సాత్ రహేగా నా. భవిష్యత్తులో కూడా బాబా తోడు ఉంటారు కదా. శివ్ బాబా సాక్షి హో జాయేంగే और బ్రహ్మా బాబా సాథీ హో జాయేంగే. భవిష్యత్తులో కూడా తోడంటే ఎవరు అంటే శివ్ బాబా సాక్షి అయిపోతాడు, కానీ బ్రహ్మా బాబా మనకు సాథీగా ఉంటాడు. అవి దోనో సాథీ హై. ఇప్పుడు ఇద్దరు సాథీగా ఉన్నారు. ऐसे अनुभव करने वाले सदा खुश रहते. जो पाना था वह पा लिया तो खुशी होगी ना. ఇలా అనుభవం చేసేవారు ఎప్పుడు సదా సంతోషంగా ఉంటారు. ఏదైతే పొందాలో అది పొందాము. పా లియా హై, బాకీ హై బాప్ సమాన్ స్వయం కో బనానా. పొందాల్సింది పొందేశాము, కానీ ఇప్పుడు మిగిలింది ఏంటి? బాబా సమానంగా అయిపోవడం. ఇస్మే నెంబర్ వార్ హై.
ఇందులో నెంబర్ వారుగా ఉన్నారు. शक्ति सेना को बाप दादा विशेष चढ़ती कला का सहयोग देते हैं. శక్తి సైన్యంకి బాప్ దాదా విశేషంగా ఎక్కే కళ యొక్క సహయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. क्योंकि शक्तियों को माताओं को सबने नीचे गिराया, अब बाबा आकर के ऊंचा चढ़ाते हैं. శక్తులను మరియు మాతలని కింద పడేశారు, ఇప్పుడు బాబా వచ్చి పైకి తీసుకెళ్ళాడు. अपने से भी आगे शक्तियों को रखते हैं. బాబా అంటూ మీకంటే ముందు శక్తులను ఉంచడం జరిగింది. తో శక్తియో కో విశేష ఖుషి హోనీ చాహియే. శక్తులకి విశేషమైన సంతోషం అవసరం. శక్తి కా చेहरा సదా చమక్తా హువా దిఖాయి దే. శక్తుల యొక్క ముఖం సదా మెరుస్తూ కనిపిస్తుంది. క్యూంకి బాబానే విశేష ఆగే రఖా హై. ఎందుకంటే బాబా విశేషంగా ముందుంచాడు. वैसे भी कोई अल्पकाल की प्राप्ति होती है तो वह चमक चेहरे पर दिखाई देती है. జనరల్గా కూడా చూస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడైతే అల్పకాలిక ప్రాప్తి ఉంటుందో అప్పుడు బాబా అంటున్న ముఖం పైన మెరుపు కనిపిస్తుంది. వా కిత్నీ ప్రాప్తి హే. మరి ఇప్పుడు ఎంత ప్రాప్తి. మాతాయే కభీ రోతీ తో నహీ హే, కభీ ఆంఖో మే ఆంసూ బరతే హే. మాతలైతే ఇప్పుడు ఏడవరు కదా, అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు నింపుకుంటారు. అబ్ నైనో మే రుహానియత్ ఆ గయి, జహా రుహానియత్ హోగి వహా పర్ ఆంసూ నహీ హోంగే. ఇప్పుడైతే రుహానియత వచ్చేసింది, ఎక్కడైతే రుహానియత ఉంటుందో అక్కడ కన్నీరు ఉండదు. పాండు ఆంఖోं से रोते हैं या मन से. అన్నయ్యలు కళ్ళతో ఏడవరు కదా, మనస్సుతో ఏడుస్తారు. జబ్ సుఖ్ కే సాగర్ మే సమానే వాలే హో తో రోనా కహా సే ఆయా. సుఖ సాగరుడిలో ఎప్పుడైతే బాబా అంటున్నారు ఇమిడిపోతారో అప్పుడు ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది. రోనా అర్థాత్ దుఃఖకి నిశాని. ఏడుపు అంటేనే దుఃఖం యొక్క గుర్తు. సుఖకే సాగర్ మే సమాయ హుయే రో కైసే సక్తే. సుఖ సాగరంలో ఇమిడిపోయేవారు ఎలా ఏడుస్తారు. కబీబీ దుఃఖకే లహర్ స్వప్న మే బీ నా ఆయే. బాబా అంటున్న దుఃఖం యొక్క అలలు స్వప్నంలో కూడా రాకూడదు. స్వప్న బి సుఖ స్వరూప్ హో. స్వప్నాలు కూడా సుఖ స్వరూపకంగా ఉండాలి. క్యూంకి సుఖ కా సాగర్ అప్నే సమీప్ సంబంధ మే ఆగే తో సదా సుఖ్ మే ఖుషి మే రహో, కభీ రోనా నహీ. సుఖ సాగరుడు ఎప్పుడు కూడా సమీప సంబంధంలోకి వచ్చిన తర్వాత సదా మీరు సుఖంలో ఉండాలి, సంతోషంలో ఉండాలి, ఈర్పు రాకూడదు. సత్యుగ్మే ఆప్కి ప్రజ రోయేగి క్యా. సత్యుగంలో మీ ప్రజలు ఏమైనా ఏడుస్తారా. తో హోవన్హార్ రాజా క్యో రోతే హో. మీరు కాబోయే రాజులు మీరెందుకు ఏడుస్తారు. శక్తియా తో ఏక్ శాంపుల్ హే, అగర్ శాంపుల్ రోనే వాలా హోగా తో और సదా సౌదా కేసే కరెంగే. బాబా అంటున్నారు శక్తులు అంటే ఒక శాంపుల్. బాబా అంటుండే ఏడ్చే శాంపుల్ ఏదైనా ఉందా, ఒకవేళ ఉంటే ఎలా వ్యాపారం చేస్తారు. ఇస్లియే కభీ నహీ రోనా. బాబా అంటున్నారు ఏడ్చేదాన్ని అయితే ఎవరు తీసుకోరు కదా, అందుకని మీరు ఎప్పుడూ ఏడవకండి. నా ఆంఖోं से రోనా నా మనసే. కొందరు కళ్ళతో ఏడవరు కానీ మనస్సుతో ఏడుస్తూ ఉంటారు. అందుకని బాబా చెప్తున్నారు కళ్ళతో ఏడవకూడదు, మనస్సుతో కూడా ఏడవకూడదు అని. సంజా, అర్థమైంది కదా అని బాబా చెప్తున్నారు. నేను లభించాను సుఖసాగరుని, నాలో ఇమిడిపోయిన తర్వాత మీకు దుఃఖం ఎందుకు. కళ్ళతో కూడా ఏడ్చేది లేదు, మనస్సుతో కూడా ఏడ్చేది లేదు. ఎందుకు అంటే మీ యొక్క సత్యుగంలో మీ యొక్క ప్రజలే ఏడవరు. అలాంటప్పుడు కాబోయే రాజులు మీరెందుకు ఏడుస్తారు. మీరు ఎప్పుడూ ఏడవకూడదు అని బాబా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి సాతి సాక్షి. బాబా ఏమంటున్నాడు, ఎప్పుడు బాబాని సదా తోడుంచుకోండి. భక్తిలో అయితే ఏదో ఒక క్షణం యొక్క దర్శనం అడిగాము, ఒక క్షణం కోసమే ఆ ప్రాప్తి అనుభూతి చేసేవారిని. కానీ ఇప్పుడు సదా సంబంధం రూపంలో బాబా మన తోడు ఉంటున్నాడు. కాబట్టి బాబా అంటున్నాడు సత్యుగంలో కూడా తర్వాత భవిష్యత్తులో కూడా బ్రహ్మ బాబా మనకి సమీపంగానే ఉంటాడు. శివ బాబా సాక్షి అయినా బ్రహ్మ బాబా మన తోడే ఉంటాడు కదా. ఈ యొక్క తోడు యొక్క అనుభవాన్ని మీరు ఇప్పుడు చేయండి అని. అచ్చా. శాంతి.